శివ సినిమా అయితే చూస్తే మెంటలకి పోతుంది. చాలా 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 బాగుంది. లుక్ అయితే వాళ్ళు ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. శివ అంటే ఒక నాగార్జున, శివ అంటే ఒక పవర్ఫుల్, చాలా బాగుంది. చూస్తే సినిమా చూస్తే అదిరిపోయింది. ఏం సినిమా అబ్బా, చూస్తే మెంటలకి పోతుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఆ డైలాగులు, హే శివ చూస్తే ఆ లుక్కు, ఆ పవర్ఫుల్, మెల్లో చైన్ కూసి చూసావా, నా చైనే పవర్ఫుల్ రా, ఓ గుద్దు పెడతావు, వస్తావా దుమ్ము లేచిపోద్ది అన్నాడు నాగార్జున. ఆ దుమ్ము లేచిపోతుంది. చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. సినిమా చూస్తే 1,00,000 కోట్లు దాటేసింది. సినిమా అయితే బాగుంటుంది అబ్బా. శివ ప్రతి ఒక్క సినిమా నాగార్జున అందగాడబ్బా. ఆయన హీరో వచ్చి ఒకవేళ ఈ సినిమాలో తీసుకోవాలా. నాగార్జున బిగ్ బాస్లోకి వెళ్ళాడు, కానీ ఒకవేళ బిగ్ బాస్లోకి వెళ్ళి ఈ రియల్ హీరో, బయట సినిమాలో రియల్ హీరో ఆయన. నాగార్జున చాలా మంచోడబ్బా. చాలామంది నాగార్జున కూడా ఏం చెప్తున్నారు, పక్క 1,00,000 నాగార్జున సినిమా రావాలా. నాగార్జున ఎక్కువ రోజులు బాగా ఇంకా వయసుగా ఉండి మంచిగా ఇంకా సినిమాలు తీస్తున్నాడు నాగార్జున దేవుడైన. అఖిలి నాగేశ్వరం తెలుసా, అఖిలి నాగేశ్వరం నిజంగా దేవుడైనా. ఆయన చనిపోయి ఎక్కడున్నాడు కానీ అఖిలి నాగేశ్వరం మహాదేవుడైన అఖిలి నాగేశ్వరం. ఆయన నాగార్జున మనవడు నాగసైతన్య. ఆయన కూడా ఫ్యామిలీ మొత్తం బతకాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాలు బాగా ఇట్టవాలని, నాగార్జున సినిమాలు బాగా ఇట్టవాలని. జై శ్రీమన్నారాయణ. సినిమా బాగా ఇట్టవాల, శివ సినిమా బాగా ఆడాల. నా కోరిక ఏంటంటే సినిమాలో నేను హీరో అవ్వాలని, నేను కూడా హీరో అవ్వాలని. సినిమాలో నన్ను అందరూ ఒరే యారా 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 చంటికూరవాడా, ఏం చేస్తున్నావరా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అని పిలవాలా. ఇండియా మొత్తం ప్రపంచం తెలియాలి. ఫస్ట్ సారి నేను విజయవాడలో చూసా. మరి ఇప్పటికి కూడా ఆ సౌండ్స్ కానీ ఆ క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఒక బ్యాడ్ ఏంటంటే 2 సాంగ్లు అయితే తీసేసాడు. కిస్మి రాంగ్ నెంబర్ ఒకటి, ఎన్ఈఎల్లో ఓ సాంగ్ ఒకటి, 2 రికార్డులు తీసేయడం జరిగింది. అది కొంచెం బాధ అనిపించింది. మిగతాదంతా సినిమా ఎక్సలెంట్. సౌండ్స్ కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంతే. డాల్బీ అట్మాస్ చాలా బాగుంది. ఇప్పటికీ ఆ సౌండ్స్, ఆ కారులో వెళ్ళేటప్పుడు కానీ, భవానీ ఎంట్రన్స్ అప్పుడు ఆ సౌండ్స్, అది మైండ్ బ్లోయింగ్. ఏం మార్పులు లేవు, ఉన్నాయి. కొంచెం తగ్గించారు అంతే, కొంచెం స్ట్రిమ్ చేశారు. కొంచెం కొన్ని సీన్లు, 2 సాంగ్స్ అంతే. మిగతా అన్నీ బాగున్నాయి. ఫస్ట్ సినిమాకే అంత ఏమీ అనిపించలేదు. ఈసారి మాత్రం 2-3 సార్లు కుక్కలర్పులు ఒకటి, తర్వాత నాగార్జున వచ్చినప్పుడు రెయిన్ ఫైట్ అప్పుడు రెయిన్ ఒకటి, చాలా బాగుంది సౌండ్. ఓకే. శివ సినిమా వచ్చేసి 35 ఏళ్ళ సందర్భంగా సినిమా మాత్రం రిలీజ్ చేసారు. జబర్దస్త్ ఉన్న సినిమా. అప్పటి కాలంలో తీసిన సినిమా కానీ, 35 ఏళ్ళ కింద తీసిన సినిమా కానీ, అప్పటి హైదరాబాద్ సిటీ, అప్పటి రామ్ గోపాల్ వర్మ స్టైలు, అప్పటి నాగార్జున స్టైల్ చూస్తుంటే అమేజింగ్ అన్న. ఇప్పుడు చేసినట్టుగానే ఉన్నది. నాకైతే సినిమా చూస్తుంటే ఇంత బోర్ అనిపించలేదు ఎక్కడ. జబర్దస్త్ ఫైట్స్, ఆ మ్యూజిక్ అప్పట్లోనే ఊపి కొట్టిన మ్యూజిక్ అయితే, బాక్స్ బద్దలైపోయినాయి మ్యూజిక్ అయితే. జబర్దస్త్ సినిమా మొత్తం భవానీ శివ మీద నడుస్తుంది. సినిమా మాత్రం హైలైట్ సీన్స్ ఉన్నాయి. సినిమా బ్లాక్ బాస్టర్ మరొకసారి అవుతుంది, పక్క ఊహించని తీరులో అవుతుంది. జబర్దస్త్ ఉన్నదన్న. సినిమా మాత్రం మ్యూజిక్, పాటలు, ఆటని మాట ఉంది దేనికో చెప్పు గురువా అన్న. సినిమాలో మాత్రం లేచి సీట్ల మీద లేచి ఆడిరన్న. పబ్లిక్ ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేసారు. నాగార్జున ఫ్యాన్స్ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాన్స్ కావచ్చు. మరోసారి సినిమా మాత్రం రిలీజ్ మంచిగా చెక్కి బ్రహ్మాండంగా రిలీజ్ చేసిండు. విజయవంతంగా సక్సెస్ అవుతుంది. సినిమా మాత్రము ఆ ఫైట్స్, ఆ సైకిల్ తొక్కుడు విధానం, ఆ అంబాసిడర్ కార్లు. అప్పట్లో శివ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఒక వైర్లెస్ రేడియోలు ఉంటున్నా భుజాల మీద పెట్టుకొని తిరిగేది. అప్పుడు నేను 8 years ఉండవచ్చు. ఆ శివ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏడా చూసినా మేము బాయికాడ ఉంటుండే, ఊర్లలో బాయికాడ ఇల్లు ఉంటుండే. శివ అని అప్పట్లో ఒక రేడియోలు వచ్చేదన్న. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. 90s 80s అన్ని గుర్తొచ్చినాయి అన్న. సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు. ఏదో పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ అస్సలు లేదు. ఎక్కడ ఇంత తగ్గించకుండా రామ్ గోపాల్ వారి స్టైల్లో ఆ సైలెంట్ సీన్స్, ఆ చేజింగ్లు, ఆ ఫైట్స్ అమేజింగ్ అన్న. అప్పట్లో డిస్కో డాన్సులు, రికార్డింగ్ డాన్సులు అవన్నీ ఉన్నాయి. శివం ఇప్పుడు చిన్నప్పుడు చూశాను, అలాగే ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ, ఏ టెక్నాలజీ తోటి డెవలప్ చేశారు కదా, చాలా బాగుంది సినిమా. చాలా ఫ్రెష్గా ఉంది అనమాట. అంటే పాత దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా
పాత అంటే మాకు గుర్తులేదు, అప్పుడు ఏదో టీవీలో చూసాము, థియేటర్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్ కానీ అంతా ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినట్టే ఉంది. అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి అని చెప్పి కూడా చెప్తున్నారు. పాత దానికి ఉన్నంత హైప్ దీనికి లేదని అంటున్నారు. ఏమంటారు? అంటే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది కదా, 36 years బ్యాక్ వచ్చింది. మరి అప్పుడు క్రేజ్ వేరే ఉండొచ్చు, ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు కాబట్టి యూట్యూబ్లో వాటిలో కొంచెం తక్కువ ఉండొచ్చు. అయినా కానీ చాలా బాగుంది, కొత్త సినిమాలుగా తీశారు. అంటే నాగార్జున గారిది రీ రిలీజ్ కి ఉన్నంత స్ట్రెంత్ దీనికి ఉందంటారా? వేరే ఏదైనా సినిమా రీ రిలీజ్ చేస్తే బెటర్ అంటారా? ఇదే బెటర్ అనుకుంటున్నాను నేను, వేరే సినిమాల కంటే ఇదే బెటర్. ఆర్జీవి గారి శివ కంటెంట్ ఎలా అనిపించింది మీకు? అప్పట్లోనే ఆ థాట్స్ అంటే ఒక స్టూడెంట్ నాయకుడు అవ్వడము ఎలా అనిపిస్తుంది? అప్పుడు అంటే మాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. అది అంటే రిలవెంట్ అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్ కూడా. ఆ కాలేజ్ గొడవలు కానీ, ఆ లీడర్షిప్ కానీ అంతా. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఎండ్ లో శివ గారి ఫ్రెండ్స్ చనిపోయినట్టు ఎవరు చంపారు ఏంటి అనేది నాగార్జున గారికి తెలియదు అన్నట్టుగా చూపించారు కదా, మరి ఆ మిస్ అయింది కొంచెం కమ్యూనికేషన్ అనేది. అవును, చిన్న చనిపోయినప్పుడు నాగార్జునకి తెలియదు యాక్చువల్గా చనిపోయడానికి కూడా. దాని తర్వాత ఒక డ్యూయట్ కూడా ఉంటుంది యాక్చువల్గా, కానీ అది ఆ లూప్ హోల్స్ ఉంటాయి, కానీ ఆయన డైరెక్టర్కే కరెక్ట్ చెప్పగలుగుతారు. అది అంటే చూపించలేకపోయారా లేదా ఎందుకు మిస్ అయింది? ఏమో ఆ టైంలో మరి డైరెక్షన్ ఫాల్ట్ లేదు. బాగుంది, చాలా బాగుంది, చాలా. శివ 2 కష్టం అండి, అది అట్లా వదిలేదు. వర్కౌట్ కావు ఇప్పుడు. అదే బెస్ట్, అట్లా చేస్తాం బెటర్ అనిపిస్తుంది. బాగుందన్న సినిమా. ఓకే, ఫస్ట్ టైం రీ రిలీజ్. నేను అప్పుడు కుట్లే, ఇంకా టీవీలో చూడలే శివ. నేను డైరెక్ట్ థియేటర్లో చూద్దామని చూసాను. ఆడియో బ్యాక్గ్రౌండ్ మొత్తం మార్చేసిన బాగుంది. హెచ్డి క్లారిటీ, 4K గుడ్. రామ్ గోపాల్ వర్మ మంచిగా వేసాడు. ఓకే, బాగుంది. బాట్నే పాట బాగుంది. చైన్ తీసి కొట్టాడు ఫైట్ సీన్. ఓకే, ఇంటర్వెల్ బ్లాక్ కూడా మంచిగా ఉంది. చెప్పాలంటే మేము చిన్నప్పుడు చూసుకున్న చైన్ లాగుడు కానీ అలా వైబ్రేట్ అవుతూ ఉంటే ఎవరి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ వచ్చారని కానీ అప్పుడు మా చిన్నప్పుడు అనుకున్నారులే. అంటే అప్పుడు దాకా ఒక రీజన్లో వెళ్ళిందన్న, హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే ఆ విజువల్ చూపెట్టడం కానీ మొత్తం మార్చేసాడండి ఆర్జీవి గారు వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పాడంటే సినిమా ఇలా కూడా తీయచ్చా, ఇలా కూడా చేయొచ్చు అన్నట్టు చూపించారు. ఇప్పుడు అదే మూవీ ఇప్పుడు ఈ పొజిషన్ లో చూస్తుంటే 4Kలో మర్చిపోయిందన్న నిజంగానే. టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా ప్రమోట్ చేశారు కదా, రీ రిలీజ్ రికార్డులు అన్ని లేచిపోతాయి. రీ రిలీజ్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని ఏం సినిమాలు అంటే గ్యాలరీలో పెట్టుకోదగ్గ మూవీలు కొన్ని ఉంటాయండి. అంటే శివ కానీ, ఇంకా నెక్స్ట్ తేజ గారి మూవీ ఒకటి ఉంది. అలాగే చాలా గ్యాలరీలోకి వెళ్ళి టైటానిక్ కానీ ఈ టైప్ మూవీలు అవి రిలీజ్ అయినాయి అనుకోండి సార్, అప్పుడు స్టార్టింగ్ లోకి వచ్చి కన్నా ట్రిపుల్ కలెక్షన్లు వస్తాయి, దానికి ఏమాత్రం కూడా డోకలేదు.